ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ వీక్షకులందరినీ కూడా శ్రీ నారాయణ భట్టతిరి విరచితమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యంలో 28వ ఎపిసోడు 24వ దశకానికి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇందులో ఈ రోజున మనం ప్రహ్లాద చరిత్రని అవతరించే ప్రయత్నం చేద్దాం. అనుజుండీల్గే వరాహమూర్తియగు దైత్యధ్వంసిని చేతిలోనవి శోకాన హిరణ్యపూర్వకశిపుండు అత్యుగ్రుండై విహ్వలించిన చిత్తాన నిను వధింతున నిజేసెన్ మున్ను తీవ్ర ప్రతిజ్ఞను దోర్దండయుగ్మంబునల్ చరచి రక్షశ్చక్రమధ్యమునన్. చక్కటి వృత్తంలో మొట్టమొదటి పద్యం మనకు అందించారు. హిరణ్యకశిపుడు చేసినటువంటి హడావుడిని ఈ పద్యంలో చెబుతున్నాడు. ఓ కృష్ణ, వరాహమూర్తివైనటువంటి నీ చేతిలో తన తమ్ముడు హిరణ్యాక్షుడు చనిపోయాడని దుఃఖపడ్డాడు. ముందు అన్నయ్య అయినటువంటి హిరణ్యకశిపుడు ఆ దుఃఖంలో నుంచి కోపం వచ్చింది. వెంటనే నిన్ను సంహరిస్తానని రాజ్యసభలో రాక్షసులందరి యొక్క సమక్షంలో గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళ అమ్మని, వాళ్ళ మరదల్ని కూడా ఓదార్చాడు. శ్రీమద్భాగవతంలో పోతన గారు వర్ణించారు. నిరాగార పాంధుల్ అనేటువంటి పద్యం చెప్తారు అక్కడ. ఆ తర్వాత ఏం చేశాడు వాడు? హరిహరి ఘోరమైన తపమందు చెరించి విరించిచే సురాసురవర జంతుకోటినొక చోతనకు మృతి లేని ఎట్లుగా వరము గడించి పెన్బొగరు బట్టి జగమ్మలయించి ఇంద్రుమేల్ సిరిహరించి నిన్ సరకుసేయడు క్రిందును మీదడుంగడు. ఓ కృష్ణ, ఆ కోపంతో, ఆ ఉక్రోషంతో వాడు వింధ్యాచలానికి వెళ్ళాడు. అక్కడ ఘోరమైనటువంటి తపస్సు చేశాడు నీ కుమారుడైనటువంటి బ్రహ్మదేవుడి కోసం. ఆ బ్రహ్మ ప్రత్యక్షమై వరాలిచ్చాడు. ఏమిచ్చాడు వరము? సురలు, అసురులు, నరులు, మృగాలు వీళ్ళెవ్వరి చేత నీకు చావు లేకుండా వరం ఇచ్చారు. అంతేకాదు, గాలిన్ కుంభిన్ ఆకాశస్థలిన్ అని మనకి పోతన గారి పద్యం. ఇది పోతన గారి భాగవతం కాదు కాబట్టి ఇక్కడ ఇచ్చిన పద్యాలనే మనం అనుసంధానం చేస్తున్నాను, మీకు కేవలం జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి వాడు వరం పొందాడు. అంటే తన జాతి వాళ్ళతో కానీ దేవతలతో కానీ, దేవతలు తన జాతి వాళ్ళు అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళ బిడ్డలే కదా.
అలాగే నరులు భూలోకంలో ఉండేవాళ్ళు, మృగాలు, వీళ్ళెవ్వరి చేత చావు లేకుండా వరం పొందాడు బ్రహ్మదేవుడి నుంచి. ఆ వర గర్వంలో వాడికి మదం ఎక్కింది. నీవు నాయకుడుగా, పరిపాలకుడుగా, రక్షకుడుగా ఉన్నటువంటి ఈ జగత్తుని చూర్ణం చేస్తూ ఇంద్రుడి యొక్క సిరులన్నీ కూడా కొల్లగొట్టాడు. యజ్ఞయాగాది క్రతువులని ధ్వంసం చేశాడు. ఋషులను బాధపెట్టాడు, బ్రాహ్మణులను బాధపెట్టాడు. ఇలా వాడు భయంకరమైన పనులు చేస్తూ ఉన్నాడు. ఆ వరాల వల్ల తన ఎవరూ ఏమి చేయలేరని ఆ ధైర్యం వాడిది. నిన్ను చంపంచనియన్ వికుంఠమునకు నీవు బహిర్సృష్టి వాపని ముమ్మారు హృదంతరాన పరిముల్వాటముగనున్న నిన్గనలేక ఊరక బొబ్బరించుచు దశల్ గాలించి తూలించిపోయెను. బోపోహరి ఓడిపోయెనని తానే గెలిచినట్లంచును. ఇది వాడు కొన్ని వరాలు పొందాడు. వరాలు ఇచ్చింది తన పుత్రుడైనటువంటి బ్రహ్మ. మరి తన పుత్రుడిచ్చిన వరాలకి విఘాతం కలిగించకూడదు కదా తను. అందుకని కృష్ణ, వాడు నిన్ను చంపటానికి వైకుంఠానికి వచ్చాడు. అయితే బాహ్య దృష్టి మాత్రమే ఉన్నటువంటి ఆ మూర్ఖుడి యొక్క మాంస నేత్రాలకి నువ్వు కనపడలా. అంటే పరమాత్మ మాంస నేత్రాలకి కనిపించేవాడు కాదు, అంతర్నేత్రంతో దర్శించాలి. నువ్వు అంతర్ధానం అయిపోయినావు. ఎక్కడున్నావు? వాడి హృదయ కుహరంలోనే ఒక వరి ముళ్ళు వాటంగా దాక్కొని ఉన్నావు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ప్రతి వాడి హృదయంలో ఉంటాడు ఆ పరమాత్మే. అలాగే నీవారశూకపత్తన్వి పీతాభా సత్వనూపమా అని మనం మంత్రపుష్పంలో కూడా చెబుతాం. ఒక వరి ముల్లంతగా తయారై వాడి యొక్క హృదయంలోనే దాక్కొని ఉన్నావు. వైకుంఠంలో కనపడకపోయేసరికి నీకోసం వాడు 14 లోకాలు గాలించాడు. చివరికి నీవు తనకు భయపడిపోయి పారిపోయినట్లు, నిన్ను తానే గెలిచినట్లు లోకాలన్నీ చాటింపు వేసుకుంటూ సింహగర్జనలు చేస్తూ మళ్ళీ వాడి యొక్క స్వస్థలానికి వెళ్ళిపోయాడు. ఇది పరమాత్మ చేసినటువంటి మాయ. అవలం పుట్టెను వాని గర్భమున ప్రహ్లాదుండు వీణాధరుండవు మౌనీంద్రుని బోధ భక్తి మహిముండై జాతిచే రక్కసుండవునైనన్ హరి నీపైన్ వలపు మెండై సాధు సౌజన్యుడై భౌడై యొప్పే అశేష భక్త నివహ ప్రారంభ దృష్టాంతమై. ఆహా, ఆ తరువాత వాడి కడుపున ప్రహ్లాదుడు పుట్టాడు. వీణాపాణి అయి 3 లోకాలలో నారాయణమూర్తి యొక్క యశోగానం చేయుచూ సంచరించేటటువంటి నారద మహర్షి వల్ల నీ ఎడల భక్తి ప్రభావాన్ని పొందాడు ఆ ప్రహ్లాదుడు. వాస్తవానికి భాగవతం చెప్పింది ఏంటంటే, ఆమె గర్భవతిగా ఉండగా హిరణ్యకశిపుడు అరణ్యానికి వెళ్ళాడు తపస్సుకి. ఆ సమయంలో గర్భస్థ శిశువును కూడా చంపాలి అనుకున్నాడు దేవేంద్రుడు. అందుకని ఆమెని చెరపట్టి తీసుకువెళుతూ ఉన్నాడు. నారద మహర్షి ఆపాడు. ఓ ఇంద్ర, అతన్ని నువ్వు చంపలేవు, అతడు పరమ భాగవతోత్తముడు, అతని జోలికి వెళ్ళొద్దు అని మందలించి ఆ లీలావతిని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి రోజు కథలు చెప్పేవాడు, హరికథలు. ఆమె
గర్భం వల్ల ఊగొట్టి మధ్యలో మానుకునేది, నిద్రలోకి జోగేది. మనవాళ్ళు కూడా చాలామంది ప్రవచనాలకు వెళతారు, ముందు వరుసలో కూర్చొని నిద్రపోతుంటారు కుంభకర్ణులు. ఇక్కడ ఆమె నిద్రపోతూ ఉంటే ఆమె గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు మాత్రం ఊకొడుతూ మొదలుపెట్టాడు కథలకి. ప్రహ్లాదుడు జాతి చేత రాక్షసుడే, కానీ నారదుడు గొప్ప ఋషి, గొప్ప గురువు. ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల నీయందు ప్రేమను పొందాడు, నీయందు భక్తి ప్రపత్తులు పొందాడు, సర్వభక్తులకి ఉదాహరణమై ప్రప్రథమ గణ్యుడయ్యాడు. అందుకనే ఇప్పటికీ భక్త ప్రహ్లాద అనే సినిమా తీశారు తప్ప ప్రహ్లాద చక్రవర్తి అని ఇంకోటి ఏం పెట్టల పేర్లు. ధ్రువుడి కంటే ముందు ప్రహ్లాదుడినే చెబుతారు. ఇద్దరు ఒకే వయసు వాళ్ళే, కుడి ఎడవే. కానీ భక్తుల లిస్టు చెప్పండి అంటే ప్రహ్లాద, నారద, పుండరీకాక్ష అని మనం చదువుతాం. అంటే ప్రహ్లాదుడు జన్మచేత రాక్షసుడైనా సంస్కారం వల్ల వైష్ణవుడయ్యాడు. వైష్ణవుడు అనగానే నిలువుగా బొట్టు పెట్టుకునేవాళ్ళు అనుకోకండి. వైష్ణవులు అంటే విష్ణు భక్తి కలిగిన వాళ్ళంతా వైష్ణవులే, ఇది గుర్తుపెట్టుకోండి. తన సుతునందు నీ చరణదాస్యము తన కోటి హాస్యము గని గురు శిక్షలందు అసుర గట్టిగా గట్టిన వారు సేయు బోధనమది భద్ర సాధనము తానెటు కాదని బాలకుండు నీ వినుత యశస్సు ధారసము విందులనే తేలి కరంబురంజిలను. ఓ కృష్ణ, తన కొడుకు ప్రహ్లాదుడు నీ యొక్క చరణ దాస్యానికి మరగటం వల్ల దానవుల యొక్క ఎగతాళికి గురైనాడు. హిరణ్యకశిపుడు, మీ కొడుకునే అదుపు చేసుకోలేకపోతే మమ్మల్ని ఏం చేస్తావయ్యా అంటారు కదా. అది చూసినటువంటి హిరణ్యకశిపుడు శుక్రాచార్యుడి యొక్క కుమారులైనటువంటి చంద్రుడు, అమర్కుడు అనేటువంటి గురువుల యొక్క శిక్షణలో పెట్టాడు ప్రహ్లాదుడిని. కానీ ఆ బాలకుడు వాళ్ళు చెప్పేటటువంటి త్రివర్గ పాఠాలు అమంగళహేతువని నిశ్చయించుకున్నాడు. కానీ గురువులను అవమానించకూడదు కాబట్టి వాళ్ళు చెప్పేవన్నీ గ్రహించుతున్నాడు. ఏకసంతాగ్రాహి మహానుభావుడు, కడుపులో ఉండంగానే ఇవన్నీ నేర్చుకున్నాడు కదా ఆయన. అందుకని వాళ్ళు చెప్పేటటువంటి త్రివర్గ పాఠాలు అంటే ధర్మ, అర్థ, కామం, ఇవే త్రివర్గాలు అంటారు. మోక్షం గురించి వాళ్ళు మాట్లాడరు. అవి అమంగళహేతువని నిశ్చయించాడు, అవి బంధహేతువని నిశ్చయించాడు. అందుకని అవన్నీ విడిచిపెట్టి నీ యొక్క చరణారవింద భక్తి మకరందాన్ని గ్రోలి వర్ధిల్లుతూ ఉన్నాడయా ప్రహ్లాదుడు. చదువుల సారమే మనగా సారసలోచను మీది భక్తి సంపదయని తండ్రితో ఎదురు పల్కిన ఉల్కి గురు ఉపదేశమిట్టిది అని వారి తిట్టి మరి ఎవ్వరు నేర్పని విద్య వచ్చి పడ్డది అని తండ్రి నీదు చరణైక శరణ్యునదల్జిరొప్పుచు. ఓ కృష్ణ, ఒకప్పుడు తండ్రి అడిగాడు ప్రహ్లాదుడిని కొంతకాలానికి, నువ్వు చదివినటువంటి చదువుల్లో సారమేమిటి అని. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన మాట, విష్ణుమూర్తి ఎడల భక్తిని మించినది లేదు అని అన్నాడు ధైర్యంగా. ఎక్కడా ధైర్యం లేదు ఆయనకి. హిరణ్యకశిపుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏమిట్రా వీడు హరిభక్తి అంటున్నాడు,
వెంటనే గురువులను నిగ్గదీశాడు. ఏం పాఠాలు చెప్పారు మీరు? నాకు విరోధి యొక్క శాస్త్రాలు చెప్పారా ఏంటి మీరు? కానీ మహాప్రభు మాకు తెలియదు, మేము ఇటువంటి విద్యలు మేకెందుకు చెబుతాం అని వాళ్ళు లబోదీపం అన్నారు. ఇది నీ పిల్లవాడికి సహజంగా పుట్టిన బుద్ధియే అని వాళ్ళు చెప్పేసరికి ఆ విషయాన్ని తెలుసుకొని నీ చరణాలనే నమ్ముకొని ఉన్నటువంటి వాడిని, ఆ ప్రహ్లాద కుమారుణ్ణి చంపటానికి అనేక ఉపాయాలు అన్వేషించాడు. చూసారా? అంటే రాక్షసులు ఎక్కడ దాకా వెళతారు అనేది ఇక్కడ చెబుతున్నాడు. ఏమేం కష్టాలు పెట్టాడో చెబుతున్నాడు ఇక్కడ 7వ పద్యంలో. శూలాగ్రమున గుచ్చి ఘోర విషము జొప్పించి ఆశాంత శుండాలమ్ముల్ మెయ్యి ద్రొక్కబంపి నడికొండన్ మీటి దొర్లించి సర్పాళిన్ మైగరపించి మించిన క్షుతాభారాగ్ని నొప్పించినన్ బాలుండించుకయేని కందడు భవద్భావాత్త తాదాత్మ్యతన్. అది సోలాలచే పొడిపించాడు, దిగ్గజాల చేత తొక్కించాడు, పాముల చేత కరిపించాడు, తిండి తిప్పలు లేకుండా ఉపవాసాలు ఉంచాడు, విషమిచ్చాడు, కొండలపై నుంచి దొర్లించాడు. ఎంత చేసినా ఏమి చేసినా కూడా ఆ బాలుడు పరమాత్మవైనటువంటి నీయందు మనస్సు చేరటం వల్ల కసికందలేదు, అమ్మా అనలేదు, అయ్యో అనలేదు. చూసారా? నన్ను బాధలు పెట్టద్దు అని ఏడవలేదు. నీనామ స్మరణతోటి ఉండిపోయాడు. దానివల్ల ఈ బాధలు ఏవి కూడా ఆ ప్రహ్లాద కుమారుణ్ణి దగ్గర కూడా రాలేకపోయినాడు. ఆయది చూచివాడును దురాగ్రహుడై కడునుగ్రుడై ఉపాధ్యాయుల ఇంట నుంచి సుతుదారుణ వారుణ పాశబద్ధునింజేయ గురుల్ తొలంగి జనజీరి సురారి కుమారుడా సహాధ్యాయులకు ఆత్మభక్తి భరితం మగు వైష్ణవ బోధ చేసినన్. ఇది ప్రహ్లాదుడు చేసిన పని. చాలామంది మేము తరిస్తే చాలు అనుకుంటారు, కానీ మహాత్ములు ఎప్పుడు కూడా తమతో పాటు తమను ఆశ్రయించున్న వాళ్ళందరినీ కూడా తరింపజేయాలి అనుకుంటారు. ఆ సమయంలో ఉపాధ్యాయుల ఇంట్లో ఉన్నటువంటి ప్రహ్లాద కుమారుణ్ణి వరుణపాశాల చేత బంధించాడు. ఇది కొంచెం కొత్త విషయం. వరుణపాశాలతో బంధించినట్లుగా పోతన గారు చెప్పలేదు, వ్యాసుల వారు కూడా చెప్పల మూలంలో. అందులో గురుగృహంలో బంధించాడు అని చెప్పల. ఇక్కడ గురుగృహంలో బంధింపబడ్డాట. బంధింపబడి కూడా ఆ గురువుగారు అటు ఇటు వెళ్ళినప్పుడు స్నానాలకి సంధ్యావందనానికి నదికి వెళతారు శుక్రాచార్యుడి యొక్క పుత్రులు. ఆ సమయంలో రాక్షస బాలకులందరినీ పిలుస్తాడు దగ్గరికి. పిలిచి నీ యొక్క భక్తి స్వరూపాన్ని, పరమ విజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని కూడా వాళ్ళందరికీ బోధించాడు. అంటే ఓ రాక్షస కుమారులారా, మీ ఈడు కలిగినటువంటి వాళ్ళు కూడా చనిపోతున్నారు, ఎందుకో తెలుసా మీకు అన్నారు. అంటే మామూలుగా ఆ యుగాల్లో కొడుక్కి కొరివి పెట్టేటటువంటి దౌర్భాగ్యం ఏ తండ్రికి పట్టేది కాదు. కొడుకు చేతిలో తండ్రి వెళ్ళిపోయేవాడు. కానీ దానికి విపర్యంగా జరుగుతుంది ఈ రాక్షస జాతిలో, ఈ నగరంలో.
కారణం ప్రభువు చేసే అకృత్యాలు ప్రజలకి అశనిపాతంలాగా చుట్టుకుంటాయి. అందుకనే పరిపాలకుడు ఎప్పుడు కూడా పరిశుద్ధ మానసుడై ఉండాలి, పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి. అందుకనే ఆ రోజుల్లో రాజులు యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు, బ్రాహ్మణులకు గోవులు విస్తారంగా ఇచ్చేవాళ్ళు, దేవాలయాలు నిర్మాణం చేశారు. ఈ మంచి పనులన్నీ చేయటం వల్ల తనని ఆశ్రయించుకున్నటువంటి ప్రజలందరూ బాగుంటారు అని, భగవంతుడి యొక్క దివ్యమైన ఆశీస్సులు అందరికీ లభించాలి అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ప్రహ్లాదుడు కూడా తాను బంధింపబడ్డా కూడా మిగిలిన వాళ్ళని సంసార బంధాల నుంచి ఎలా తొలగించాలి అనే విషయంలో బ్రహ్మజ్ఞానాన్ని కూడా వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. బాలకు బోధలందనుజ బాలకులందరూ విష్ణు భక్తి లీలాలులితాత్ములైరని కలంగి కులాంతక నీ బలమెవ్వండు ఆలములేక తెలుపుమన అర్భకుడా హరి నాకు నీకు లోకాళికిన్ బలమ్మని చరాచర మాతడొకొండెనన్ ధృతిన్. ఆహా, బలమెవ్వరు అని అడిగాడు. నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడో వాడే నాకు బలం అంటున్నాడు అని చెప్పాడు పోతన గారు అక్కడ. ఎప్పుడైతే తన బిడ్డ ప్రహ్లాదుడి వల్ల తన రాక్షస కులంలో ఉండేటటువంటి బాలకులందరూ కూడా విష్ణు భక్తిలో పడిపోయారని తెలిసిందో కలత చెందాడు, రోషం వచ్చింది. ఒరీ కులాంతక, అసలు నీకు బలమెవ్వడ్రా అని బెదిరించాడు. అప్పుడు 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి మన ప్రహ్లాద కుమారుడు చెప్పిన జవాబు చెప్పాడు. చూడండి, విష్ణువే నాకు నీకు సమస్త లోకాలకి బలము అన్నాడు. అతడే 3 లోకాలకి బలము. 3 లోకాలు 14 వాస్తవానికి, సూక్ష్మంగా 3 అంటాం. భూలోకము, పాతాళ లోకాలు, ఊర్ధ్వలోకాలు. ఈ మాట బెదిరిపోతూ చెప్పలేదు, ధైర్యంగా పలికాడు. హరి విశ్వాత్మకుండు అందునిందు కలడాయంచు సురద్రోహి సత్వరతన్ చేకరవాలమూని భవంత స్తంభమునల్ కొట్టే నాతరమా పల్క కృపాతరంగ బహిరంగ తరస్వాప్య వాతాలయేశ్వర ఆమీద భవద్భయానకరస వ్యాపార పారీణతల్. కొడుకుని ధిక్కరించి అడిగాడు, ఓరి ఆ హరి విశ్వాత్మకుడు అన్నావు, సమస్త విశ్వంలో నిండి నిబిడీకృతమై ఉంటాడని చెబుతున్నావు. అసలు విష్ణువు అంటేనే వ్యాపనశీలత్వం కలిగినవాడు అని. ఇక్కడ ఉన్నాడా ఇందులో? కొడుకన్నాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు అన్నాడు కదా. అందుకని ఒక స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో నీ విష్ణువు ఉన్నాడా అని అడిగితే ఉన్నాడు అన్నాడు. వెంటనే తన చేతిలో ఉండేటువంటి ఖడ్గంతో ఆ సభాభవన స్తంభాన్ని కొట్టాడు. ఆ పైన జరిగినటువంటి వింత నేను చెప్పలేను అంటున్నాడు ఇక్కడ. అంటే అందులో నుంచి నరకేసరి రూపం, నృసింహావతారం బయటకు వచ్చింది. వచ్చి వాడిని ఒళ్ళో పెట్టుకొని, గడప మీద పెట్టుకొని, తన గోళ్ళే పారలుగా చేసి తాడి పొట్ట చీల్చి పేగులు మెళ్ళ వేసుకున్నాడు స్వామి. ఆ విధంగా సంహరించాడు. ఓ కృపారూప, ఓ విశ్వరూప, ఓ గురువాయూరప్ప, నన్ను కూడా సుఖపడేటట్టు చేయి స్వామి,
ఈ రోగం నుంచి నన్ను విముక్తుడిని చేయి స్వామి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రహ్లాదుడి యొక్క కథని సూక్ష్మంగా చెప్పాడు. అంటే నరసింహావతారం ఆవిర్భవించిన తర్వాత ఏం చేశాడు అనే విషయాన్ని మరొక దశకంలో చెప్పాడు. రేపు నృసింహావతార వైభవాన్ని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.